నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో దీపావళి స్పెషల్ మిక్చర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి తయారు చేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు ఉంటాయి. ఈ దీపావళి పండుగకి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 1 కప్పు జల్లించిన శనగపిండిని ఒక బౌల్లో వేస్తున్నాను. మీరు కొలతలకి ఒక చిన్న కప్ అయినా తీసుకోవచ్చు, లేదా పెద్ద కప్ అయినా తీసుకోవచ్చు. క్వాంటిటీ పెరిగే కొద్దీ పెద్ద కప్పులతో తీసుకోండి, సరిపోతుంది పెద్ద గిన్నెలతో. అందులో టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా వాము, అలాగే జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ కాకుండా డైజెషన్ కూడా బాగా అవుతుంది. నేను ఫుడ్ కలర్ కాకుండా పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల మనం చేసే కారపూస మంచి ఎల్లో రంగులో అయితే వస్తాయి. అలా సాల్ట్, వాము, జీలకర్ర, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకుంటూ పిండిని అనేది బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే పిండి కలిపేశాను. మనం శనగపిండి వేసాం కాబట్టి ఈ విధంగా స్టిక్కీగా అంటుకుంటూ ఉంటుంది. అలాంటి టైంలో మనం చేతికి నీళ్ళు అద్దుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నారంటే చేతికి అంటుకోదు. నేనైతే ఇక్కడ చేతికి నీళ్ళు అద్దుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా చేతికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని అద్దుకుంటూ 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. నేను కలిపిన ఈ శనగపిండిని 2 వాయిలకి అయితే సరిపోతుంది. నేను ఇక్కడ నీళ్ళు అద్దుకొని ఉండలాగా తయారు చేశాను. ఇప్పుడు దీనిని జంతికల గొట్టంలో అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న జంతికల గొట్టాన్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి. మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న జంతికల గొట్టంతో అయితే తయారు చేసుకోండి. ఇక్కడ నేను సన్నగా కారపూస చేసుకోవడానికి ఒకటి, కొంచెం వెడల్పుగా కొంచెం లావుగా పడేదానికి ఒకటైతే తీసుకున్నాను. మీకు నచ్చినవి అయితే తీసుకోండి. అలాగే నెక్స్ట్ బియ్యం పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యాన్ని నానబెట్టి నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి జల్లించుకున్నారంటే బియ్యం పిండి అయితే రెడీ అయిపోతుంది. అలా వద్దు అనుకుంటే బయట షాపుల్లో మనకు దొరుకుతూనే ఉంది. అక్కడైనా ఒక ప్యాకెట్ తెచ్చుకొని చేసుకోండి. ఈ విధంగా బాగుంటుంది. బియ్యం పిండికి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసాను. క్రష్ చేసేనే వేయండి. వాము వేయడం మాత్రం కంపల్సరీ. జీలకర్ర, వాము వేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ మంచి డైజెషన్ అవుతుంది. మనం తినేటప్పుడు అప్పుడప్పుడు పంట కింద పడినప్పుడు భలే టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి బాగా పొడిపిండిని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సేమ్ చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కలుపుతూ ఉంటే మనకి చేతికి కూడా అంటుకోదండి. శనగపిండి అయితే స్టిక్కీగా అంటుకుంటుంది, కానీ బియ్యం పిండి అసలు అంటుకోదు. చాలా సులువుగా కూడా కలిపేయచ్చు. ఇక్కడైతే నేను కలిపేశాను. బియ్యం పిండిని కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను ఇక్కడ కారపూసను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి మనకేం నానాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇంకా మనం తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉంటే వేసిన వెంటనే మాడిపోకుండా చక్కగా మంచి రంగులో వస్తాయి. ఈలోపు మనము అటుకులు ఒక ప్లేట్లో వేసుకొని చూసుకోవాలి. ఏమైనా పిన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్పు అటుకులు తీసుకున్నాను. వీటిల్లో వెరైటీస్ ఉన్నాయి. మీకు నచ్చిన అటుకులు తెచ్చుకొని చెక్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ అయితే వేడెక్కింది. ముందుగా నేను బియ్యం పిండి కారపూసని అయితే తయారు చేసుకుంటున్నాను. పిండిని జంతికల గొట్టంలో పెట్టేసి ఈ విధంగా తిప్పుతూ ఉన్నారంటే బాగా చక్కగా కింద అనేది వచ్చేస్తుంది. ఇలా కడాయికి సరిపడా మొత్తం అయితే పిండుకోవాలి. అలా పిండిన తర్వాత వదిలేయాలండి. వెంటనే కదపకూడదు. అలా కదిపేసామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు, చెదిరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి అయితే 1 నిమిషం లేదా 1.5 మినిట్ అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇక్కడైతే ఒక పక్క ఫ్రై అయ్యాయి, ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇవి బియ్యం పిండితో చేసాం కాబట్టి మంచి ఎరుపు రంగులో రావు. ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. ఇవి చూడటానికి లైట్గా కలర్ చేంజ్ అయితే వైట్ లేకుండా మంచి లైట్గా గోల్డెన్ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో తీసేయాలి. కానీ క్రిస్పీగా బాగుంటాయి ఈ బియ్యం పిండితో చేసిన కర్రలు కూడా.
మనం ఎక్కడ తుంచితే అక్కడికి విరిగిపోతాయి, తినేటప్పుడు కూడా బాగుంటాయి. కాబట్టి బియ్యం పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి వెడల్పుపాటి కారపూస అయితే పిండుకున్నాను, ఇప్పుడు సన్న కారపూసను పిండుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా బియ్యం పిండి కలుపుకున్న మిశ్రమం మొత్తము సన్న కారపూసైనా లేదంటే వెడల్పుపాటిదైనా పిండేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ ఒక పక్క అయితే ఫ్రై అయిపోయింది, ఇంకో వైపు తిప్పుకోవాలి. సన్న కారపూస అయితే బాగా వెంటనే ఫ్రై అయిపోతుంది, అలా వేయడం ఆలస్యం, కానీ ఇలా ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ శనగపిండితో అదే ఆయిల్లోనే శనగపిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా ఇలా కారపూసగా పిండేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడాయికి సరిపడా పిండండి. ఎక్కువగా పిండేశారంటే కారపూస అనేది పొడి పొడిలాడుతూ రాదు, ఒకదానిపైన ఒకటి అంటుకుంటూ అలా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా పిండుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక నేను పిండేసాను, ఒకవైపు బాగా ఫ్రై అయింది, ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. అలా తిప్పుకుంటూ శనగపిండి మొత్తాన్ని కారపూసలు అనేది తయారు చేసుకోవాలి. ఈ కారపూస టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీటిల్ని ఇలాగైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మిక్చర్ చేయకముందే ఇలా కూడా తినొచ్చు అనమాట. సైడ్ డిష్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను ఇంకో వాయి కూడా పిండి చూపించేస్తున్నాను. నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను కదా, ఆ 2 భాగాలు ఇక్కడ కారపూసని అయితే తయారు చేసుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనము 1/4 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, అటుకుల్ని వేసేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఏమీ కదపాల్సిన అవసరం లేదు, వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి. అలా వచ్చిన వెంటనే ఒకసారి అలా గరిటెతో ఒక 2-3 తిప్పులు తిప్పేసి గరిటెతో ఎత్తేయండి. లేదంటే అవి ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఎక్కువ, తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అవి పొంగుతూ పైకి వచ్చిన వెంటనే తీసేయాలి. ఇక్కడైతే నేను అవన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటినీ మిక్చర్ తయారు చేసుకుందాం. చాలా బాగుంటాయి ఈ మూడిటి కాంబినేషన్లో. అటుకులు ఒక పెద్ద బౌల్లో వేసాను ఫ్రై చేసి. ఇప్పుడు ఫస్ట్ బియ్యం పిండితో తయారు చేసుకున్నాం కదా వెడల్పుగా, అవి తుంచి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇవి ఎందుకు చేశానంటే అక్కడక్కడ మనకు చూస్తున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తినేయడానికి వీలుగా ఉండేలాగా కొంచెం పెద్దవిగా కనిపిస్తుంటే బాగుంటుందనేసి అయితే ఇలా ట్రై చేశాను. ఇలా కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి. మీరు కావాలంటే అన్నీ సన్నగైనా పిండుకొని తయారు చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా తయారు చేసుకోండి, ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు బియ్యం పిండితో తయారు చేసిన సన్నకార పూస మొత్తము క్రష్ చేసి బౌల్లో వేసేస్తున్నాను. ఈజీగా బ్రేక్ అయిపోతాయండి, అసలు చాలా సున్నితంగా ఉంటాయి ఇవి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బియ్యం పిండి కారపూస, శనగపిండి కారపూస అదొకటి ఇదొకటి ఇలా నలిపేస్తూ బౌల్లో వేసేసుకోవడమే. ఇక్కడనైతే నేను బౌల్లో మొత్తం వేసేసాను. ఇప్పుడు వీటిలో అన్నిటిని ఒకసారి బాగా కలిపేయాలి. చేత్తైనా కలిపేయండి, లేదంటే ఈ విధంగా పైకి కిందికి అలా అన్నామంటే బాగా కలిసిపోతాయి. నేనైతే ఇలా బౌల్తోనైతే బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అప్పుడప్పుడు క్రంచీగా తగలడానికి అందులోకి పల్లీలు వేయించుకుందాం. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలో పల్లీలు అన్నీ అయితే వేసుకొని వేయించుకోండి. లేదు వద్దనుకుంటే ఊరికి కరివేపాకు వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరుశనగకాయ పప్పులు పుట్నాల పప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకొని తీసేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరుశనగకాయ పప్పులు పుట్నాల పప్పు మాత్రమే వేయించుకొని తీసేస్తున్నాను. నెక్స్ట్ అందులో గుప్పిడి వరకు పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే బాగా వేగిపోతాయి, వెంటనే తీసేయండి, లేదంటే మాడిపోతుంది, ఫ్లేవర్ కూడా అంతగా బాగుండదు. బాగా కరకరలాడేట్టుగా కరివేపాకును వేయించుకొని అలాగే పప్పులు కూడా వేయించుకొని ఈ కారపూసలో వేసేయండి. అలా కరివేపాకు వేసిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఆల్రెడీ మనము బియ్యం పిండి శనగపిండి కలిపేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు పైన కోటింగ్ మాత్రమే, తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం సాల్టీగా ఉండడానికి కొంచెము సాల్ట్ వేసి స్పైసీకి తగినట్టు కారపొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇలా పైకి కిందికి అంటూ చిల్లీ పౌడర్ వేసుకోండి, మొత్తం బాగా కలుస్తుంది అలా చేయడం వల్ల. నేను ఇక్కడైతే కారపొడి సాల్ట్ వేసేసి పైకి కిందికి అంటూ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చేతితో కూడా కలుపుకోవచ్చండి. నాకైతే 3/4 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ పట్టింది.
తినేవాళ్ళు ఇంకా బాగా స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువే వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్స్లో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోరేజ్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు ఉంటాయండి. చాలా బాగుంటాయి ఈ మిక్చరు. అటుకులు, శనగపిండి కారపూస, బియ్యం పిండి కారపూస వేసి ఈ విధంగా మిక్చర్ తయారు చేశారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పప్పు చారులోకి సైడ్ డిష్కి కొన్ని పెట్టుకొని నంచుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసి అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే ఈ దీపావళికి మీ ఇంట్లో మీరు కూడా ఈ మిక్చర్ తయారు చేసుకోండి. మీకు కంపల్సరీగా నచ్చుతాయి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.